హాయ్ అండి. అందరూ మంచిగా ఉన్నారా? నేను పుదీనా చట్నీ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, ఇదే అండి. ఫస్ట్ మనం కొన్ని పల్లీలు తీసుకొని హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా వేయించి పెట్టుకోవాలండి. ఇవి మనం పల్లీలు పొట్టు తీయకపోయినా ఏం కాదు, అట్లే మిక్సీకి వేయచ్చు. నెక్స్ట్ ఇవి మంచిగా వేగిన తర్వాత పక్కన తీసుకున్నాక ఒక 10 to 15 నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను అన్నీ తీసుకున్నా. మీకు కారానికి తగినట్టు క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. మంచిగా ఫ్రై చేయాలి. మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక 3 కట్టలు పుదీనా తీసుకున్నాను అండి. అది మంచిగా వాటర్లో కడిగి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎట్లా అంటే ఇది వాటర్ అంతా రిలీజ్ చేసేసి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఫ్రై అయిన తర్వాత. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఇట్లే చేసుకుంటే కొంచెం డ్రై ఉంటుంది, పచ్చడి బాగా గట్టిగా అయిపోతుంది. టమాటోస్ వేసుకుంటే మంచిగా ఉంటుందండి. పైనుంచి కొంచెం రాక్ సాల్ట్ వేస్తాను. కదపద్దు, డైరెక్ట్ మూత పెట్టేసి మగ్గిచ్చేయాలి. కలిపినామంటే అవి ఉడికే జల్దీ. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో టమాటోస్ మంచిగా రావండి. కొంచెం వాటర్ ఇంకిపోయినట్టు, కొంచెం వాడిపోయినట్టు ఉంటాయి. అందుకే కొంచెం డ్రై అనిపిస్తుంది. లేకపోతే మంచిగా వాటర్ ఉంటుండే. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇంకాస్త ఫ్రై అయిన తర్వాత అది కొంచెం చల్లారేదాకా వెయిట్ చేయాలి. నేను ఇక్కడ నువ్వులు వేయించడం ఫస్ట్ మర్చిపోయానండి. ఆయిలీగా ఉంది కదా ప్యాన్, లేకపోతే వేరే గిన్నె తీసుకొని దాంట్లో నువ్వులు వేయించాలి. కొంచెం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించినవి అన్నీ అందులో వేసి ఒక 10 to 15 ఎల్లిపాయలు తీసుకోవాలి. మంచిగా అన్నీ కలిపి మిక్సీ చేయాలి. నేను రాక్ సాల్ట్ వేసిన, కానీ ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. మొత్తం సరిపోయేటట్టు వేయలేదు. ఇంకొంచెం సాల్ట్ వేసి మళ్ళీ మంచిగా కొన్ని వాటర్ యాడ్ చేసానండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతే వాటర్ యాడ్ చేసి మిక్సీకి వేయాలి. ఆ తర్వాత సేమ్ గిన్నెలో నేను కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టేసిన. ఆయిల్ ఏం లేదు, సింపుల్గా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కళ్యామాకు వేసి పోపు పెట్టాలి. సూపర్ టేస్టీ చట్నీ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.